2 చిన్నపిల్లలంట, అక్క తమ్ముడు. ప్రతిరోజు వారు ఎప్పుడు ఇంట్లో ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు పిల్లాడికి ఒక ఆలోచన వచ్చింది. తండ్రి షర్టు అక్కడ హ్యాంగర్గా తగిలించి ఉంటే షర్టు జేబులో ఒక 10 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు 10 రూపాయలకి ఏమొచ్చింది లేండి, ఒకప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది. ఆ 10 రూపాయలు తీసుకున్న తర్వాత ఆ తీసుకుని వస్తుండగా అక్క చూసింది. ప్రతిరోజు అక్క అంటుందంట, నాన్నకి చెప్తా, నీ పని నాన్నకి చెప్తాను అంటుంటే వాడు భయపడిపోయి చెప్పొద్దని చెప్పి అక్కని బతిలాడుకుంటే, నేను చెప్పకుండా ఉండాలంటే ఇదిగో నా బట్టలు ఉతకాలి, నేను చెప్పకుండా ఉండాలంటే నా బుక్స్ సర్దరాలి, నేను చెప్పకుండా ఉండాలంటే నా షూ పాలిష్ చేయాలి, నేను చెప్పకుండా ఉండాలంటే ఇదిగో నా పనులన్నీ చేయాలంటే ప్రతిరోజు అలాగే చేసుకుంటూ వస్తున్నాడు. ఏదైనా పని చేయనన్నాడా, ఇదిగో నాన్నకి చెప్తా, నువ్వు 10 రూపాయలు దొంగతనం చేస్తావని. ఇలా రోజు అదే క్రమంగా జరుగుతూ ఉంటే ఒకరోజు వాళ్ళ అమ్మ గమనించింది, ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏదో భయంతో ఎప్పుడు ప్రతిరోజు భయపడుతున్నాడు, ఏమైంది వీడికి అని చెప్పి వాళ్ళ అమ్మ అడిగిందంట. ఎరా ఏమైంది అని అడిగితే, అమ్మా ఒక రోజున ఇలా పొరపాటున నాన్న జేబులోంచి ఏదో కొనుక్కుందాను ఒక 10 రూపాయలు తీశానమ్మా, అది అక్క చూసింది. ఆ రోజు నుంచి నాన్నకు చెబుతానని భయపెడుతుంది. ఆ భయంతో నేను కలవరపడుతున్నా, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, ప్రతిరోజు భయం గుప్పిట్లో జీవిస్తున్నా అని చెప్తుంటే ఆ తల్లి అందంట, ఎవరో చెప్పడం దేనికిరా, నువ్వే వెళ్ళి మీ నాన్నకి చెప్పు, చెప్తే మీ నాన్న క్షమిస్తాడు కదా, లేదో 10 రూపాయలు తీసి ఒక దెబ్బ వేస్తాడేమో, ఏమైద్ది అని చెప్పగానే ఆ రోజున ధైర్యం తెచ్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్నతో చెప్పాడంట, నాన్న పొరపాటున ఇదిగో నీ షర్టు జేబులోంచి ఒక 10 రూపాయలు తీసి ఖర్చు చేశాను అని అంటే, ఎందుకురా అలా ఎందుకు చేసావు, నన్ను అడిగితే నేను నీకు 10 రూపాయలు కాదు 100 రూపాయలు నేను ఇస్తాను కదా, నన్ను అడిగితే నీకు ఏదైనా నేను కాదంటానా, ఇంకెప్పుడు అలా చేయొద్దు, ఇదిగో నన్ను అడుగు, నీకు కావాల్సింది నేను ఇస్తానంటే ఆ తండ్రి క్షమించాడు. ఆ పిల్లోడు ధైర్యంగా ఉన్నాడు, రహస్య పాపం తొలగిపోయింది. అయితే ఇది తెలియనటువంటి అక్క మళ్ళా వచ్చి పిల్లోడు బెదిరేస్తుంది, రేయ్ ఆ పని చెయ్యి, ఇదిగో తీసుకురా అంటుంటే, నేను చేయాల్సిన పని లేదే అన్నాడు. నాన్నతో చెప్పనని బెదిరిస్తుంది. వెంటనే అన్నాడు, నువ్వు చెప్పేది అంటే నాన్నతో, నేనే వెళ్ళి నాన్నతో చెప్పా, నాన్న నన్ను క్షమించేశాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒకవేళ మనకు తెలియకుండా ఏ రహస్య పాపాలు వెంటాడుతున్నాయి, అపవాది ప్రతిరోజు నేను బెదిరిస్తాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళి నీ మీద నేరారోపణ చేస్తాడు, ఇదిగో ఫలానా వ్యక్తి ఈ పాపం చేశాడు, ఫలానా వ్యక్తి ఈ తప్పు మాట్లాడాడు, ఫలానా వ్యక్తి ఇదిగో ఈ అతిక్రమంగా పనులు చేశాడు అని అపవాది రోజు నీ మీద నేరారోపణ చేసి దేవునికి నిన్ను దూరం చేస్తుంటే ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటాం, ఎంతకాలం దేవుని సంధికి సమీపించకుండా అదే రహస్య పాపం అదే శాపంలో కొట్టుమిట్టాడుతుంటాం. ఒక్క క్షణం దేవుని వైపు తిరగగలిగితే, ఈరోజు నీవు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే, ఏ రహస్య పాపం వెంటాడుతున్నా, ఏ రకమైనటువంటి అపవిత్రత మనసులో వెంటాడుతున్నా ఒక్క క్షణం దేవునితో చెప్పండి, అయ్యా ఇదిగో ఈ అపవిత్రత నన్ను వెంటాడుతుంది, నీ సన్నిధికి దూరం చేస్తుంది, నీలో అంటు కట్టబడకుండా నన్ను ఆటంకపరుస్తుంది, దీని నుంచి నన్ను విడుదల చెయ్యి, దీని నుంచి నన్ను విడిపించు అని నీవు కోరుకోగలిగితే, నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ, నీకు క్షేమం, నెమ్మది ఈ రోజు నుంచి ప్రభువు దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇంతకాలం దేవునితో డైరెక్ట్గా మాట్లాడకుండా ఏ రకమైనటువంటి రహస్య పాపాలు అడ్డుపడుతున్నాయి. ఎందుకో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు మహోన్నతుని చాటున సర్వశక్తుని రెక్కల నీడన నీవు విశ్రమిస్తే చాలు, నీకు నెమ్మది కలుగుతుంది. ఆ రెక్కల నీడలోకి రాకుండా అపవాది తన రెక్కలు అడ్డుపెట్టి ఎంతకాలం లోక వైపు తిప్పుతున్నాడు, ఎంతకాలం లోక ఆశల వైపు తిప్పుతున్నాడు, ఎంతకాలం లోక నటన వైపు తిప్పుతున్నాడు. అలా తిరిగి దేవునికి దూరం అయిపోతున్నామన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. లోకానికి దగ్గర అవుతున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నట్లు, ప్రార్థనకి దూరం అవుతున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నట్లుగా, ప్రతిరోజు సన్నిధికి దూరం అవుతున్నా దేవునికి దూరం అయిపోతున్నాం మన మనసులో జ్ఞాపకం రావాలండి. అపవాది అంటాడు, ఇదిగో వాళ్ళని సన్నిధికి వచ్చారా, రాలేదుగా, ఎందుకు ఇంక వాళ్ళని దీవిస్తున్నావు అని నేరారోపణ చేస్తాడు. అపవాది అంటాడు, వీళ్ళు ఈరోజు పొద్దున్న ప్రార్థన చేశారా, చేయలేదుగా, ఎందుకు వాళ్ళకి తోడుగా ఉంటున్నావు అని నేరారోపణ చేస్తాడు. జకర్యా మీదకి వచ్చి నేరారోపణ చేశాడండి, మలిన వస్త్రాలు ధరించుకున్నాడని. యెషయా అంటాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. వెంటనే ఏం చేశాడు తెలుసా, కాలుచున్నటువంటి ఆ నిప్పులో నుంచి ఒక నిప్పును తీసుకుని వచ్చి యెషయా పెదవులకు తాకించాడు. వెంటనే యెషయా పరిశుద్ధపరచబడ్డాడు, అపవిత్రత తొలగిపోయింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం
మలిన వస్త్రాలని ఫిర్యాదు చేస్తున్నాడు అపవాది. ఇదిగో మచ్చబడింది, డాగుపడింది, కళంకం వచ్చింది అని ప్రతిరోజు ఫిర్యాదు చేస్తున్నాడు అపవాది. అయితే జకర్యాకు మలిన వస్త్రాలు తొలగించాడు, ప్రశస్త వస్త్రాలు ధరించాడు. ఈ రోజు నుంచి నీవు నేను మనమందరము ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వారిగా మార్చబడుదుముగాక. ప్రశస్త వస్త్రాల చేత అలంకరించబడిన వారిగా మనము తీర్చిదిద్దబడుదుముగాక.